వెల్కమ్ బ్యాక్. ముంబై దాడుల తర్వాత ఈ 6 ఏళ్లలో మనం సాధించిందేమిటి? ఈ దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసబ్ని కొత్తల్లుడిలా పెంచి పోషించి రహస్యంగా ఉరితీయడంతో ముంబై దాడుల నెత్తుటి నెగళ్లకు న్యాయం జరిగిపోయిందా? అసలు వాస్తవంగా ఏం చేయాలి? కానీ మన పాలకులు మాత్రం ఏం చేశారు? ఇప్పటికైనా ఆనాటి దాడుల భయం నుంచి భారతీయుల్ని విడిపించగలిగారా? దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన ముంబై దాడులను ఎప్పటికప్పుడు తలుచుకుని ఆనాటి రాత్రి సంతాప సభలు పెట్టడం ప్రతి ఏటా కామన్ అయిపోతుంది. కానీ ఇలాంటి భయంకరమైన ఉగ్రదాడులు జరిగినప్పుడు చేయాల్సింది ఏమిటి, మన పాలకులు చేసిందేమిటి అన్నది మాత్రం ఎవరూ పట్టించుకోవడలేదు. నిజంగా ఆనాటి దాడుల్ని ఒక గుణపాఠంగా నేర్చుకుని ఉంటే ఈ 6 ఏళ్లలో ఎక్కడా ఉగ్రవాదులు అడుగు పెట్టేవారే కాదు. కానీ అలాంటి ప్రయత్నాలు ఒక్కటి కూడా జరిగినట్లు కనిపించడం లేదు. ఆ ఏడాది దాడుల తర్వాత కేంద్ర పాలకులు ఆర్భాటంగా ప్రకటించిన మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. మహారాష్ట్రకు 720 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. అందులో గరిష్టంగా 124 కిలోమీటర్ల తీరరేఖ మాత్రమే ఇప్పటి వరకు ముంబై పోలీసుల గస్తీ నీడలో ఉంది. అంటే తీవ్రవాదులు అడుగు పెట్టడానికి ఎంతో ఆస్కారం ఉన్న తీర ప్రాంతం మరో 600 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇదొక్కటే కాదు, ముంబై మెరైన్ పోలీసులకు కేటాయిస్తామన్న బుల్లెట్ ప్రూఫ్ గస్తీ బోట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికీ వారికి చేరలేదు. ఈ దాడుల తర్వాత ముంబై తీర ప్రాంత గస్తీ దళాలకు హైటెక్ బుల్లెట్ ప్రూఫ్ బోట్లంటూ కొత్తగా 29 బోట్లు ఇచ్చారు. వీటికి ఒక్కోదానికి 5 కోట్ల రూపాయల చొప్పున ఖర్చయిందంటూ 150 కోట్లకు లెక్కలు కూడా చెప్పి చెక్కులు కూడా రిలీజ్ చేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ అని ఇచ్చిన ఈ గస్తీ బోట్లు నాసిరకమైనవని తర్వాత దర్యాప్తులో తేలింది. వాస్తవానికి బుల్లెట్ ప్రూఫ్ బోట్ అంటే అది AK-47 బుల్లెట్లను కూడా సమర్థంగా నిరోధించాలి. కానీ అవి SLR రైఫిల్ బుల్లెట్లనే ఆపలేకపోతున్నాయని కోస్ట్ గార్డ్ ఫిర్యాదు చేసింది. ముంబై దాడులు జరిగిన తర్వాత ఆ దాడుల్లో మృతి చెందినటువంటి కొంతమంది అధికారుల కుటుంబాలు చెప్పినటువంటి మాటలను మళ్ళీ మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. సరైనటువంటి అత్యాధునిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉంటే కాలం చెల్లినటువంటి ఆయుధాలు ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి ఇచ్చారు. అందువల్ల లేదన్నట్లయితే మా వాళ్ళు మరింత విరోచితంగా పోరాడేవాళ్ళని ఆ కుటుంబాలు చెప్పినటువంటి మాటలు చాలా కరెక్టు. అయితే ఇవాళకి ఆ పరిస్థితి ఏమైనా మారిందంటే ఈ రోజుకి కూడా ఆ పరిస్థితులు పెద్దగా మార్పు లేదు. కొంత మార్పు అయితే వచ్చిందేమో, కానీ అది ఆశించిన స్థాయిలో మాత్రం ఆ మార్పు లేదు. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే ఈ బోట్లను ముంబై దాడుల కన్నా ముందే ఆర్డర్ ఇచ్చారని, కానీ దాడుల తర్వాత బోట్ల అంచనాలను పెంచేసి అవే బోట్లను బుల్లెట్ ప్రూఫ్ బోట్లనే చెప్పి కాసులు నొక్కేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా UPA 2 హయాంలో మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పాలకులు ఉన్న టైంలోనే జరిగింది. కానీ ఇప్పటి వరకు దీని మీద సరైన దర్యాప్తే జరగలేదు. ఒక్క కోస్ట్ గార్డే కాదు, తీర ప్రాంతాల్లో గస్తీ కాయడానికి ముంబై తీరానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా పెంచుతామని ప్రగల్భాలు పలికిన పాలకులు ఇప్పటికీ ఒక్కరిని కూడా అదనంగా భర్తీ చేయలేదంటే వారి నిర్లక్ష్యం ఏపాటితో అర్థమవుతోంది. ఈ టెర్రరిజం అనేది ఒక విధంగా వరల్డ్ వైడ్ ఫినామినా అయింది. కానీ మన కేసులు ఇండియాలో పాకిస్తాన్ తరఫున ISI వాళ్ళు అటువంటి గ్రూపులు కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉంది. దానికి పాకిస్తాన్ కారణం. అదేవిధంగా పాకిస్తాన్ ISI ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మన యొక్క ISI మన యొక్క ఈ టెర్రరిజం హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ పొలిటికల్ టెర్రరిజం స్పాన్సర్డ్ బై పాకిస్తాన్స్ పీపుల్. దాంట్లో దాక్షణ్యం అనేది కానీ షార్ట్ కట్లు అనేవి ఏమి లేవు. ఇంటెలిజెన్స్ పోవాలి. ఆనాటి దాడిలో భద్రతా దళాలకు సజీవంగా పట్టుబడ్డ ఒకే ఒక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్. బుల్లెట్లతో పోవాల్సిన కసబ్ ప్రాణాన్ని బడ్జెట్ వరకు తెచ్చి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి కొత్తలుడిలా పోషించారు. ముంబై ఆర్థర్ జైల్లో ఉన్న కసబ్ భద్రతకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి విచారణ పేరుతో వాడిని 5 ఏళ్లు మేపి చివరికి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉరితీసి పారేశారు తప్ప వాటి నుంచి రవంత ఆధారాన్ని కూడా రాబట్టలేకపోయారు. తాను పాకిస్తాన్ నుంచే వచ్చానని నార్కో అనాలిసిస్ టెస్ట్ లో కసబ్ చెప్పినా ఒక్కసారి కూడా పాక్ పాలకుల్ని ఆ ప్రశ్న మనం వేయలేకపోయాం. ఆ రోజున ఏదో హడావుడి చేశారు, ఇదిగో ఇక్కడ ఇది చేస్తాం అది చేస్తామని. ఏమీ లేదు. అంటే ఏది జరిగినా కూడా దేవుడిదే భారం. ఇది ఒక కారణం. మరొక ప్రధానమైన కారణం ఎందుకు మనం భద్రతా వ్యవస్థను పటిష్టం చేసుకోలేకపోతున్నాం అంటే ఇక్కడ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపేటువంటి చీకటి చేతులు ఏమేమి ఉన్నాయి ఏమిటి అనేది మన సిబ్బందికి, అంటే భద్రతా సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే కేంద్ర స్థాయిలో కూడా చాలా మందికి తెలుసు.
వాళ్ళకి అదేదో సినిమాలో చూపించినట్టుగా 24 గంటల సమయం కనుక ఇచ్చినట్లయితే అనేక మందిని ఏరవతల పడేస్తారు. కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. ఎందుకంటే రాజకీయం. ఇక్కడ ప్రతిదానికి కూడా రాజకీయం, మతాలతో రకరకాలైనటువంటి వీటితో ముడిపడి ఉన్నటువంటి రాజకీయం. తెల్లవారితే చాలు ఉగ్రవాదాన్ని అణచివేస్తామని 6 ఏళ్లుగా పాతపాటే పాడుతున్న పాలకులు ఒక్కసారి కూడా పాక్ నేతల్ని నిలదీసి అడిగే ప్రయత్నం చేయలేదు. ముంబై దాడుల వెనుక కుట్రలు ఎక్కడ జరిగాయో ప్రపంచానికి తెలిసిన గత 5 ఏళ్లలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్కసారి కూడా పాక్ ని నిలదీసే ప్రయత్నం చేయలేకపోయాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కసబ్ను ఉరితీసి తామేదో ఘనకార్యం చేసినట్లు జబ్బలు చర్చుకోవడం మాత్రం యూపీఏ పాలకులకే చెల్లింది. 13 ఏళ్ల కిందట అమెరికాలో జరిగిన 9/11 దాడుల్ని 6 ఏళ్ల కిందటి ముంబై దాడుల్ని ఒకేలా పోల్చడం మాత్రం మన పాలకులకు చేతనేది. కానీ ఆనాటి దాడుల తర్వాత అమెరికా చేపట్టిన భద్రతా చర్యలు తీసుకోవడం మాత్రం మన పాలకులకు చేత కాలేదు. 9/11 దాడుల తర్వాత ఒక్క తీవ్రవాది కూడా అగ్రరాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక అమెరికా కూడా కోట్లు ఖర్చు పెట్టి 10 ఏళ్ల పాటు వెతికి పాకిస్తాన్ లో రహస్యంగా తలదాచుకున్న బిన్ లాడెన్ అంతమొందించింది. 9/11 దాడులు జరిగిన మరునాటి నుంచే తమ దేశాన్ని ఉగ్రభేద్యంగా నిర్మించుకుంది. కానీ మన పాలకులు మాత్రం చేతికి దొరికిన కసబ్ని ఉరితీసి అదేదో ఘనకార్యం అన్నట్లుగా కలరింగిచ్చారు. నిజంగా యూపీఏ పాలకులు ఆనాడే మేల్కొని ఉంటే మన దేశంలో గడిచిన 6 ఏళ్లలో ఇన్నేసి ఉగ్రవాద పేడలు జరిగి ఉండేవే కాదు. హైదరాబాద్, గయా, పశ్చిమ బెంగాల్ ఎక్కడో వరకు ఎందుకు 26/11 దాడుల తర్వాత మరోసారి ముంబై నగరమే బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. స్టోరీ బోర్డ్లో మరో షార్ట్ బ్రేక్.